తులసి మొక్కలేనా? అలా నీళ్ళలోకి వెళ్ళి కూర్చో. నీడ వచ్చేసింది నీకోసం. ఎంత బాబాయ్ నీ వయసు ఎంత ఉంటుంది? మీ వయసు ఈ వయసులో కూడా మీరు కష్టపడుతున్నారు. మేమైతే మీ వయసుకి వచ్చేటప్పటికి ఎందుకు పని చేయమమ్మా. అవును కదా. ఇంకా కష్టపడతానే ఉండవారా తెలిసినోడాడు నీవు నా చిన్నప్పటి నుంచి అట్టగా ఉండవు. ఇప్పుడు ఇంకా పనికి వెళ్తానే ఉండవు. ఇవరకు సిమెంట్ రాయి తీస్తాకి వెళ్ళేవాడిని. ఆ సిమెంట్ రాయి తీస్తాకి వెళ్ళేవాడు నా వెనకాల వచ్చేవాడు. ఆ మాట అంటున్నాడు. మీ వయసులో అంటే అప్పుడు ఫుడ్ అన్నం అన్నీ మంచి కదా. ఇప్పుడు అంతా కెమికల్. తిందంట అక్కడ మా ఊళ్ళో తిండి రొట్టి మినప రొట్టి ఆవిరికుడులాగా ఆయకుడులాగా అవి తినేవాడు. నెయ్యేసి ఆయకుడు 3 పిల్లలు, ఒకటే ఆడపిల్ల. వాళ్ళ కింద నైట్ ఉండ ఎడ్డు బళ్ళు ఉండయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు రోజు తిని అది వేసుకునేవాడు. ఆవిరికుడమే వేసుకునేవాళ్ళు. వేసుకునేవాళ్ళు రెండోది ఏం వేసుకునేవాళ్ళు కాదు. ఆయకుడు ఇడ్లీ. మరి ఇక పత్తల గీత పెరుగు గ్యాదరు ఉండేవిగా. పెరుగు పాలు టీ అన్నది లేదండి. పాలే టీ అన్నది లేదు. పొద్దున కొట్టు కానీ సాయంకాలం కొట్టు కానీ. ఇక్కడికి వచ్చినాక ఈ సన్నాసులు ఈ టీలు ఈ అలవాటు అయిపోయినాయి. కానీ అవును అప్పుడు తిండి చాలా తిన్నారు కాబట్టి ఇప్పుడు బలంగా ఉన్నారు. కొంచెం అప్పుడు తిండి కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నారు. లేకపోతేనా అదే అంటున్నాం. మేమైతే ఇంకా మీ వయసు వచ్చేటప్పటికి ఏ పని చేయలేమేమో.